శాసనసభ్యులు ఇతర పార్టీల ఇన్ఛార్జీలు మీటింగ్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఒక 7 సార్లు పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి కేఎస్ఎన్ అంటే అభివృద్ధి అంటే కేఎస్ఎన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మరి పేరు ప్రఖ్యాతులు గాంచి ఉప ముఖ్యమంత్రి హోదాలో దేవాదాయ శాఖ మంత్రి హోదాలో అనేక ప్రయోజనకరమైనటువంటి మరి పనులు చేసిన వ్యక్తిని పట్టుకుని అనరాని భాషలో అంటాం ఇది చాలా ఖండించదగినటువంటి విషయం. మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఉందాతనాన్ని ప్రదర్శించాలన్నటువంటి జ్ఞానాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మనసులో పెట్టుకోవాలి. ఒక ప్రజాప్రతినిధిని నియోజకవర్గ స్థాయిలో కానీ పార్లమెంట్లో స్థాయిలో కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తూ ఉంటారనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. మరి మొదటిసారిగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వారికి అనుభవం లేక మరి నువ్వు నేను అన్న అన్పార్లమెంటరియన్ మరి పదాల్ని ఉపయోగించడం ఎంతవరకు సబబు అనేది మనం గ్రహించాలి. రాజకీయాల్లో విలువలు ఉండాలి, విశ్వసనీయత కూడా ఉండాలి. మరి విలువలు విశ్వసనీయత లేని రాజకీయం వ్యక్తిగత స్వార్థానికి మరి ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా దిగటం అనేది ఎంతవరకు సబబు అనేది ఈ సభ్య సమాజం అడుగుతుంది. కనుక రాబోయే కాలంలో ఉందాతనంగా ప్రదర్శించండి. మరి టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ ఒక ఇది ఉంది నా నుండి. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్, మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకోండి అని. కనీసం ఈ విషయం 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థికి కూడా జ్ఞానం ఉంటుంది. ఇది అన్పార్లమెంటరీ విధానంలో మీరు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి ఆరోపణలు మంచిది కాదు. దయచేసి మీరు అన్యథగా భావించకుండా మరి వచ్చే రోజుల్లో ప్రజల మనసులో ఉందాతనంగా ప్రవర్తించాలని చెప్పి కోరుతూ మరి ఈ రోజున కేసు అంటే అభివృద్ధి అంటే కేసు అని చెప్పేసి ప్రత్యక్షంగా మనం తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఒకసారి 2 కళ్ళు పెట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అద్దం ముందు మేము నుంచుంటే మా ముఖం కనపడుతుంది. ఒక్కసారి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తిరిగితే ఎక్కడ ఏ అభివృద్ధి జరిగింది అనేది మనసు పెట్టి కళ్ళు పెట్టి చూస్తే మరి ఈవి సత్యనారాయణ గారు ఫస్ట్ ఫ్లైఓవర్ వీకర్స్ కాలనీ ఆయన పేరు మీద కట్టించారు కాబట్టి ఇప్పటికీ మా అందరూ కూడా అభిమానిస్తాం, గౌరవిస్తాం.